తెరసావహిస్తుంది అనేటువంటి మాట. అలాగే ప్రశాంత్ కరీంనగర్ నుంచి మా ప్రతినిధి, అలాగే నిజామాబాద్ నుంచి శ్రీకాంత్ ఇద్దరు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా కరీంనగర్ ప్రతినిధి ప్రశాంత్తో మాట్లాడదాం. ప్రశాంత్, ఏంటి కరీంనగర్ రాజకీయాలు ఎప్పుడూ కూడా హాట్ టాపిక్గా ఉంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి? అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ క్యాడర్ ఏమనుకుంటున్నారు? ఈటల చేసినటువంటి కామెంట్స్ నేరుగా చేసినటువంటి విమర్శల కిందే చూస్తున్నారు. బండి వర్గం ఏం చెప్తోంది? అప్డేట్స్ ఏంటి అసలు? రైట్ వంశీ, ప్రధానంగా ఉత్తర తెలంగాణలోనే కరీంనగర్కు ఒక ప్రత్యేక రాజకీయ పరిస్థితులు ఉంటాయి. ఇక తెలంగాణ ఉద్యమం అయితేనేమి, గతంలో చాలా ఉద్యమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది కరీంనగర్ నుండి బీజేపీ ఈ 4 రోజుల పరిణామాలు మనం చూస్తా ఉన్నాం. బీజేపీకి సంబంధించి ప్రధానంగా పూర్తిగా బీజేపీలో వర్గపోరు, ఆ వర్గపోరు ఏదైతే బండి సంజయ్ సైకిళ్ల పంపిణీ తర్వాత జరిగిన పరిణామాలు, ఆయన చేసిన హాట్ కామెంట్స్ కి సంబంధించి, ఆ తర్వాత ఒక్కసారిగా గౌతమ్ రెడ్డి రాజీనామా, ఆ తర్వాత బండి పూర్తిగా ఈటల వర్గం అంతా పూర్తిగా నిన్న నివాసానికి వెళ్ళడము, ఈటల నివాసం దగ్గర వారి ఆవేదన వ్యక్తపరచడము, ఈటల కూడా పూర్తిగా ఆయన కంట్రోల్ తప్పి మాట్లాడారా లేదు, ఆయన లోపల ఉన్న భావావేశాలతో పూర్తిగా మిళితమై మాట్లాడారా అనేది మాత్రం ప్రధానంగా తెలుస్తా ఉంది. ఒక్కసారిగా ఈ యొక్క ఇద్దరి మధ్యలో తారా స్థాయికి చేరింది ఆ వర్గపూర్ విషయంలోనే. ప్రధానంగా ఇక ఈటల రాజేందర్ వ్యాఖ్యలకు సంబంధించి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు తావిస్తోంది. ఒకానొక దశలో బీజేపీ ఇక అధికారంలోకి వస్తుంది తెలంగాణలో రానున్న 2029 టార్గెట్ పెట్టుకొని ఇప్పటికే అధిష్టానం ఆ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ 2 వర్గాలు, కరీంనగర్ చాలా ప్రాధాన్యతమైంది కాబట్టి ఈ 2 వర్గాలు, ఒకవైపు సెంట్రల్ మినిస్టర్ గా బండి సంజయ్ ఉన్నారు, మరొక వైపు మల్కాజిగిరి ఎంపీగా ప్రధాన పాత్ర పోషిస్తున్న ఇక ఈటల రాజేందర్ ఉన్నారు. వీరిద్దరి మధ్యలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి అధిష్టానానికి కొంత ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ కూడా ఈ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఒకవేళ బండి సంజయ్ మిమ్మల్ని అధ్యక్ష పదవికి ప్రపోజ్ చేశారనేది కూడా వినిపిస్తా ఉంది. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారంటే, బండి సంజయ్ ఎవరు, అధిష్టానానికి సంబంధించి నన్ను అధిష్టానం నిర్ణయించింది, ఈ వీరిద్దరి ఫైట్ వల్ల పార్టీకి పూర్తి నష్టం వస్తుంది అనేది కూడా ఆయన చెప్తున్న వ్యాఖ్యలు. అదేవిధంగా చాలా మంది నాయకులు ఖచ్చితంగా పార్టీకి నష్టమే అని కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా పార్టీకి నష్టం అని వారు చెప్పడమే కాదు, గ్రౌండ్ లెవెల్లో చూసినట్టయితే నిన్న జరిగిన పరిణామాలకు సంబంధించి ఇక ఇటు ఈటల వర్గాన్ని మనం కదిపినా కూడా ఇక దీని గురించి మేము ఏం మాట్లాడదలుచుకోలేదు. ఇక ఈటల పూర్తిగా మాకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇది ఇంతటితోటి వదిలేద్దాము, ఖచ్చితంగా సోషల్ మీడియాలో మేము ఎన్ని ట్వీట్లు పెట్టినప్పటికీ కూడా ఖచ్చితంగా దీన్ని ఇంతటితోటి వదిలేద్దాం అనేది కూడా ప్రధానంగా వాళ్ళు చెప్తున్న సందర్భం. అదేవిధంగా మనం నిన్న జరిగిన ఇష్యూకి సంబంధించి బండి సంజయ్ని కలిసే పరిస్థితి, కలిసే దిశగా ముందుకు అడిగిలేసినప్పుడు ఒక నిమిషం